నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. అయితే ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఎవరితో అంటే మెయిన్గా మనం చాలా వరకు కూడా కొన్ని చూస్తూ ఉంటాం. విద్యార్థులు చదువుకునే విషయం కానించి చదువులో ఉన్నత స్థాయికి వచ్చేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే వీటి వల్ల ఏంటంటే దాదాపుగా చూస్తున్నట్టయితే కొన్ని ఉన్నత కుటుంబాలు ఉంటాయి, పేద కుటుంబాలు ఉంటాయి, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉంటాయి. వీటికితో సహా చాలామంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. మేబీ గ్రూప్ 1, 2, 3, 4 ఇలా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ వీళ్ళకండి అంటే వీళ్ళకు అనుగుణంగా బుక్స్ రాసేటటువంటి వాళ్ళు కూడా చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారంట, చాలా తక్కువ టైంలో ఉంటారన్నట్టు. కాబట్టి మెయిన్గా ఏంటంటే మన తెలంగాణలో గ్రూప్ సర్వీస్లు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ టైంలో ఉంటారు, బుక్స్ రాసేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. కానీ వీటిని ఎలాగైతే స్టూడెంట్స్కి దగ్గరగా వెళ్తే బాగుంటుంది, ఈ గ్రూప్ 1 సర్వీసులు కానీ తర్వాత సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, జేఎల్స్ కానీ డిగ్రీస్ కానీ అంటే కాంపిటేటివ్కి ఏ విధంగానైతే ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా అర్థమయ్యే విధంగా రాసే వాళ్ళు కొంచెం చాలా తక్కువ మంది కనపడుతూ ఉంటారు. వాళ్ళల్లోనే ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ ఏంటంటే ఎవరితో చేస్తున్నామంటే భారత రాజ్యాంగంకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి పుస్తకాన్ని రచించి గ్రూప్ 1, 2, 3, 4 సర్వీసెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకొని దాని గురించి ఒక చర్చ అనేది తను ఆలోచించి కాలేజీలోనే ఉంటూ తర్వాత స్కూల్స్ ఫీల్డ్స్ నుండి కాలేజ్ తర్వాత ఇలా ప్రొఫెసర్గా ఉంటూనే విద్యార్థులకు ఖచ్చితంగా నా నుంచి కొన్ని మెలకువలు రావాలి, అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థ గురించి వాళ్ళు పూర్తిగా స్వచ్ఛందంగా తెలుసుకోవాలి, అది కేవలం నా ద్వారానే తెలుసుకుంటారని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాసి భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి భారత రాజ్యాంగం గవర్నెన్స్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాసి దీన్ని పర్మనెంట్గా కంపల్సరీగా స్టూడెంట్స్కి 100% యూజ్ ఉంటుంది అనే దానిపైన ఒకరు మనకు ఈరోజు స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఒక స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితం కాదు, ఖచ్చితంగా ఏదైనా రాసి విద్యార్థి భవిష్యత్తులో కూడా కార్యాచరణ వేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు కొంతమంది మహిళలు. అలాంటి మహిళల్లోనే మనకు కూడా ఈరోజు మన స్టూడియో కూడా గెస్ట్ రావడం జరిగింది. సుంకర రమాదేవి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మన దగ్గర రావడం జరిగింది. మేడం నమస్తే. నమస్తే అండి. రైట్ మేడం, నేను మెయిన్గా దాదాపుగా చూస్తున్నట్టయితే చాలామంది ఏంటంటే ఉన్నప్పుడు ప్రొఫెసర్స్గా ఉన్నప్పుడు చాలామంది ఉంటారు, ఆల్మోస్ట్గా కాలేజెస్కి వెళ్తుంటారు, చేస్తూ ఉంటారు అంతా. మీకు విద్యార్థులకు అంటే సివిల్ సర్వీస్లో ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలు రాస్తే సివిల్ సర్వీస్లో బాగా ముందుకెళ్తుంది, విద్యార్థులకు తెలియజేయాలి అంటే ఆలోచన రావడమే గ్రేట్. ఫస్ట్ మెయిన్ థింగ్ అవునండి, ఆలోచన రావడం గ్రేట్, వాటిని ఆచరించడం ఇంకా గ్రేట్. అంటే అసలు మీరు ఎలా అనుకున్నారు రాయాలి అని చెప్పేసి? తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మంచి పుస్తకం అందజేయాలనేటటువంటిది నా కోరిక అండి. ఎందుకంటే నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థిని. సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1 తర్వాత ఉండేటటువంటి గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ స్థాయిలలో అన్ని స్థాయిలలో పట ఇంగ్లీష్ మీడియంలో దొరికేంత మెటీరియల్ తెలుగు మీడియంలో దొరకడం లేదు అస్సలు. ఆ దొరికేది కూడా మనకి తక్కువ స్థాయిలో దొరుకుతుంది, అంటే కంప్లీట్గా దొరకట్లేదు ఏ మెటీరియల్ కూడా. దాన్ని కంప్లీట్గా అందించాలి. ముఖ్యంగా మన తెలంగాణ విద్యార్థులు కానీ తెలుగు అభ్యర్థులకు అందరికీ కూడా ఉద్యోగార్థులందరికీ ఒక మంచి పుస్తకం అందజేయాలనేటువంటి ఒక తపన ఉండేది నాకు. నేను చదువుకునేటప్పటి నుంచి ఉండేది ఆ మెటీరియల్ అందజేయాలంటే. స్కూల్ నుంచి ఉండేనా మేడం మీకు ఈ ఆలోచన? అంటే దాదాపుగా ఏంటంటే ఈ హిస్టరీ మీద, ఈ సోషలిజం మీద, సోషల్ దాని మీద కొంతమందికి చాలా మంది ఏంటంటే తక్కువ కనపడుతుంటారు. ఎంత తక్కువగా అంటే మెయిన్గా తెలంగాణలోనే చాలా తక్కువగా కనపడుతూ ఉంటారు. అంటే మీరు ఈ ఫీల్డ్కి రావడం కూడా కొద్దిగా అంటే స్కూల్ ఫీల్డ్ నుంచే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది? నాకు స్కూల్లో మంచి సర్స్ దొరికారండి, నా అదృష్టం అది. అదే నా అచీవ్మెంట్ కూడా. అక్కడ నుండి నేను క్యాంపస్లో చదువుకునేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్స్, కోచింగ్ ఇవంతా నాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం లోపల నేను టీచర్గా వెళ్ళిపోయినా, బట్ నాకు దీని మీద కృషి చేయాలనేటువంటి మనసులో ఉంది. దాన్ని తీర్చుకోవడానికి నేను ఒక జైలుగా ఉన్నప్పుడు, జూనియర్ లెక్చరర్గా ఉన్నప్పుడు కాంపిటేటివ్ దానికి ఒక మంచి బుక్ రాయాలనుకున్నా. అప్పటి నుంచి మొదలుపెట్టిన చాలా కాలం ఆలోచించి దాన్ని బాగా స్టడీ చేసి ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చానండి. ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ టైంలో ఉన్నప్పుడే మీరు ఆలోచించారు, ప్రొఫెసర్గా వచ్చిన తర్వాత దాన్ని ఆచరించారు అంతే అండి. ఏదైనా బాల్యంలో పడ్డ బీజాలే. మెయిన్గా చూసినట్టయితే అదే కదా. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనకు చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే మనం మెయిన్గా చూసినట్టయితే చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంటుంది బాగా, ఇది రాయాలి, ఇది సాధించాలి అనే దాంట్లో ఉంటుంది అన్నట్టు. ఎవ్రీ గోల్ షుడ్ బి మనది ఏంటంటే ఒక సక్సెస్ డస్ నాట్ కమ్ టు యూ, హ్యావ్ టు గో ఇట్, హ్యావ్ టు అచీవ్ ఇట్ అన్నట్టుగా మనం సక్సెస్ కాలంతో కలిసి మనం పనిచేయడం కాదు, మనతో కలిసి కాలం పనిచేయడం కాకుండా
మనమే కాలం దగ్గరికి వెళ్ళి పని చేయాలి అనే ఒక అరుదైన ఘటన మనలో ఉంటుంది చాలా వరకు చూసినట్టయితే. అంతర్గతంగా ఆలోచనే మన ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మెయిన్ గా మీరు చేసింది ఏంటంటే మేడం, మీరు ఎప్పుడైతే ఆలోచించారో దాన్ని ఆచరించడం కూడా చాలా గొప్ప విషయం అన్నట్టు. కానీ మీరు ఇది రాసేటప్పుడు ఎలాంటి పేషెన్స్ తీసుకున్నారు, లేదంటే ఫ్రీడమ్గా సంతోషంగానే తీసుకొని రాశారా? అంటే ఒక పుస్తకం రాయడం ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ మేడం. దాంట్లో ఒక ఎంత వర్క్ ఉంటుందో, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మనకు తెలుసు. ఎలా ఉంటుంది మీకు? సార్, పుస్తకం రాయాలని సంతోషం ఉంటేనే రాయగలుగుతాం. ఏదైనా పని మనకు సంతోషం కలిగితేనే చేయగలుగుతాం. ఇంత లాంగ్ ప్రాసెస్ లోపల ఇష్టం లేని పని చేయలేము. ఇష్టం ఉంది కాబట్టి దాన్ని అందించాలి తెలుగులో సరళంగా అర్థమయ్యే విధంగా. కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ని తీర్చేటట్టుగా నా బుక్ ఉండాలి, నా బుక్ అందరి బుక్ కావాలి అనేటటువంటి ఆలోచన. దాన్ని బాగా 2.5 సంవత్సరాలు బాగా కష్టపడి ఏమేమి మెటీరియల్ లభిస్తున్నాయి, దానికంటే ఎలా బెటర్ ఉంటుంది, అసలు మూలము రాజ్యాంగంలో ఏం చెప్పబడింది, ఇప్పుడు ఈ పరీక్ష రాసేటటువంటి పిల్లలకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, దానికి తగ్గ ఆన్సర్ నా బుక్లో ఉండాలి, అది లేకుండా బయటకు వదిలొద్దు అని దాన్ని అధ్యయనం చేస్తూ రాస్తూ చాలా మంది మేడం నేను అడిగేది ఏంటంటే, చాలా మంది ఒక పుస్తకం చదివేటప్పుడు ఇష్టంగా చదువుతుంటారు, కొంతమంది చదివేటప్పుడు చాలా కష్టంగా చదువుతుంటారు. మెయిన్ గా తీసుకున్నట్టయితే దాదాపుగా ఒక పుస్తకాన్ని తీసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇది చదివితే బాగుంటుంది, ఒక కంటిన్యూగా చదువుతూ ఉంటే బాగా ఇంట్రెస్ట్ గా వస్తుంది వాళ్ళకి, ఇది చదవాలి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగానే గ్రూప్ సర్వీస్లలో కానీ సివిల్ సర్వీస్లలో కానీ ఏవైతే బుక్స్ ఉన్నాయో దేని సెలెక్టెడ్ బుక్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈ మేడం బుక్ బాగా రాసింది, వీళ్ళు బాగా రాశారు, ఆ పుస్తకాన్ని మాత్రమే చదవాలనేది. ఎన్నో పుస్తకాలు ఉంటాయి, రాజ్యాంగానికి సంబంధించినవి చాలా ఉంటాయి, కానీ ఇది మాత్రమే నాకు అనుగుణంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది కాబట్టి నేను రాణించగలనని కూడా చాలా మంది అనుకుంటారు. అంటే వాటిని దృష్టిలో పెట్టుకుని రాశారా మేడం మీరు? ఖచ్చితంగా నేను పిల్లల ఆలోచనలను ఒక యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ సైకాలజీ చదువుకున్నటువంటి స్టూడెంట్గా, తర్వాత నేను టీచర్గా నాకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్, పిల్లవాడికి విద్యార్థికి ఎక్స్పెక్టెడ్ డౌట్స్, ఎలాంటి డౌట్స్ వస్తాయి, అక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ గురి అవుతున్నాడు, అతను ఎందుకు దాన్ని అధిగమించలేకపోతున్నాడు, అక్కడ ఎందుకు ఆగుతున్నాడు, కన్ను ఆగింది అంటే వాడికి డౌట్ వచ్చినట్టే ఖచ్చితంగా, అంటే డౌట్ అక్కడే తీర్చాలి అని నేను ప్లాన్ ఆలోచించి ఎక్కడైతే డౌట్ వచ్చే అవకాశం ఉందో, కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉందో, డ్యూయాలిటీ వచ్చే అవకాశం ఉందో అక్కడ ఒక నోట్ అని పెట్టానండి. నోట్ అని పెట్టి దాని వివరణ అక్కడే ఉంటది, ఎవరు చదివినా అర్థమైపోతుంది, మన పేపర్ చదివినట్టుగా అనిపిస్తుంది. ఏ బుక్ లోనైనా మనకు ఎక్కడైనా డౌట్ వచ్చిందా వస్తుంది, ఖచ్చితంగా పిల్లవానికి వస్తుంది. ఎందుకంటే ఆ చెప్పేటప్పుడు ఇట్లా మనకు 2 ఆన్సర్స్ ఉన్నప్పుడు కానీ ఇట్లా నోట్ అనేది మనకు అనిపిస్తుంది. ప్రతి దగ్గర నోట్ అనిపిస్తుంది, ప్రతి పేజీలో నేను ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అక్కడ పేజీ గురించి, క్వాలిటీ గురించి నేనేమనుకుంటున్నానంటే మేడం, ప్రతి దానికి కూడా ఎక్కడైతే కంప్లీటేటివ్ గా, ఎక్కడైతే కొద్దిగా క్రిటికల్ గా ఉన్న దాన్ని కూడా మన డిస్క్రిప్షన్ ని క్లియర్ గా ఎందుకు అర్థం కావట్లేదు. నాకు 26 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ టీచింగ్ లో, దాన్ని ఖచ్చితంగా ఇక్కడ డౌట్ వస్తుంది. పిల్లవాడు ఎన్నో సార్లు మమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, కాబట్టి అక్కడ వాడు క్లియర్ కావాలి. ఒక బుక్ ఒక టీచర్ గా ఉండాలి. అయితే మీకు నాకు తెలిసి మీరు స్కూల్లో టీచర్ గా ఉన్నప్పటి నుంచి మీకు ఇది అలవాటు అయిపోయింది. ఏంటంటే ఒక స్టూడెంట్ కి ఎలా చెప్పితే అర్థం చేసుకోగలను, ఎలా నేను చెప్తుంటే వాళ్ళు మాత్రమే నన్ను అర్థం చేసుకొని ముందుకెళ్ళగలరు అనేది మీకు స్టార్టింగ్ నుంచి మీకు విజిబిలిటీ ఉంది కాబట్టి, తెలుసు కాబట్టి, ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏంటి, విద్యార్థిని ఎలా రాస్తే నన్ను అర్థం చేసుకుంటారు, ఆ పుస్తకాన్ని చదువుతారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, ఇష్టపడి చదువుతారు అనే నమ్మకంతోనే మీరు ముందుకెళ్ళడం జరిగిందనండి. రైట్ మేడం. ఇంకొక విషయం చాలా మంది నాకు ఎప్పటి నుంచి కూడా అడగాలనేది మేడం ఏంటంటే, ఇప్పుడు విలేజెస్లో చాలా మంది చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. పేద విద్యార్థులు ఏంటంటే రియల్గా చూసినట్టయితే ఇంత సర్వీసెస్, గ్రూప్ సర్వీసెస్ ఇప్పుడున్న పొజిషన్లో కూడా పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కానీ, తర్వాత కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, తర్వాత డివిజన్కి సంబంధించినటువంటి పిల్లలు కానీ, వాళ్ళు ఏంటంటే మేడం ఇలాంటి బుక్స్ వాళ్ళకి ఇంకా ఐడియా రాదు. మెయిన్గా ఏంటంటే ఇదే ప్రపంచం అనుకుంటారు. ఎక్కడి వరకు అయితే నేను కూర్చున్నానో అదే నా ప్రపంచం అన్నట్టుగా పేద విద్యార్థులు కూడా నేను ఎక్కడి వరకు అయితే చదువుతున్నానో అదే నా ప్రపంచం. కానీ ఈ బయట ప్రపంచం, ఫర్ ఎగ్జాంపుల్ రమాదేవి మేడం గారు ఉన్నారు, మీరున్నారు మేడం, ఇంత అద్భుతమైన పుస్తకం రాసిందని చెప్పేసి ఒక వ్యాప్తి చెందించలేకపోతున్నాం. అంటే అది రాసింది అద్భుతమైన పుస్తకం అయినప్పటికీ మనం విద్యార్థులకి దగ్గరగా చేర్చలేకపోతున్నాం. చాలామంది విద్యార్థులు ఉంటారన్నమాట, అరుదుగా విద్యార్థులందరూ కూడా పుస్తకాలు దొరక్క వేరే వేరే పుస్తకాలు చదవడం, ఏదో చేయడం అనేది ఉంటుంది. అంటే దీనికి ఒక రాజ్యాంగంగా సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే ఒక గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటే బాగుంటుంది, మీరు చెప్పేటటువంటి ప్లాన్స్? సార్, ఇప్పుడు ఈ బుక్ అన్ని లైబ్రరీస్లో దొరుకుతుందండి, అన్ని లైబ్రరీస్ వాళ్ళు తీసుకున్నారు.
పిల్లలకు అందరికీ తెలుసు. పిల్లలకు వాళ్ళు ముందు ప్లాన్ ఆలోచించుకునేటప్పుడు సిలబస్ అనేటటువంటిది టీఎస్పీఎస్సీ వాళ్ళు కానీ ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ సిలబస్ ఇస్తారండి. ఆ సిలబస్ ఏ బుక్ తీసుకునేటప్పుడు ఆ బుక్లో ఉందా అని ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి. ఆ తర్వాత ఆ సిలబస్కి తగ్గ అప్డేషన్స్ ఉన్నాయా ఆ బుక్లో, లేకపోతే వాళ్ళైనా నోట్స్ రాసుకుంటున్నారు అప్డేషన్స్. ఖచ్చితంగా అప్డేషన్స్ ఎప్పుడో ఒక రాజ్యాంగం ఎప్పుడో రాయబడింది, ఈ మధ్యలో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు, కేసులు, రాజ్యాంగ సవరణలు, దాని మీద చట్టాలు, ఇటీవల దాని మీద వచ్చే కాంట్రవర్సీస్, ఇవన్నీ ఏ బుక్లో అయితే లభిస్తుందో, లేకపోతే లభించకుండా వాళ్ళని రాసుకునే విధంగా ఉండాలి. వాళ్ళ ఆలోచన దృష్టి అలాంటి బుక్ తీసుకునే విధంగా ఉండాలి. దానివల్ల మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోవాలి. గతంలో వచ్చినటువంటి ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే కింద వాళ్ళు ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఖచ్చితంగా 4 చాయిసెస్ ఇస్తారు. ఆ 4 చాయిసెస్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. అంటే యాడిషన్ ఆర్ మనకు ఒకటి తీసేస్తే ఒకటి కింద ఎలిమినేషన్, అడిషన్, ఎలిమినేషన్. ఆబ్జెక్ట్ టైప్ అంతా ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అడిషన్, ఈ ఎలిమినేషన్ విధానం మీద వాళ్ళకు పట్టు బాగా ఉండాలి. అంటే సబ్జెక్ట్ మొత్తం వచ్చేయాలి. ఇది అవును ఇది కాదు అంటే ఇది అవును అక్యురెన్సీగా, ఇది అవును అక్యురెన్సీగా, ఇది కాదు అని చెప్పగలగాలి. అంత రావడం అంటే పర్ఫెక్షన్. రమాదేవి మేడం గారు, అంటే ఇది ఒక విజన్ ప్రకారం ఏదైనా మనం రాయాలి అనుకుంటే, ఏదైనా సాధించాలనుకుంటే, నాకు చిన్నప్పుడు నేను ఒకటి చదువుకున్నాను, నాకు ఇప్పుడు బాగా గుర్తుకొస్తుంది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు, పోరాడితే పోయేదే ఉంది, గెలిస్తే సంతోషం, ఓడిపోతే అనుభవం. అంతేనా? అంతే సార్, అంతే ఖచ్చితంగా. అంటే నేను అనుకున్నాను, అది నాకు ఇక్కడ కనపడింది యాక్చువల్లీ. అయితే నేను మెయిన్గా అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇలా చదువుకోవడం అంటే బ్యాకప్ సపోర్ట్ ఎవరు మేడం? మీ మదర్ అండ్ ఫాదర్ అయినా, లేదంటే రిలేటివ్స్ కూడా ఏమన్నా బ్యాకప్ సపోర్ట్ ఉండేనా మేడం? అట్లా ఏం లేదండి. నాకు నాన్నగారు టీచర్, నాకు కూడా టీచర్ నాన్నగారు. స్టార్ట్ అయింది. తమ్ముడు కూడా మంచి కవి, లెక్చరర్. తనకు ఇంకా చిన్నప్పటి నుంచి అతను కవితలు, పుస్తకాలు అవి రాస్తుండేవాడు. అంతా లెక్చరర్స్, టీచర్స్ ఫ్యామిలీ. మా అమ్మ వాళ్ళ తండ్రి గారు కూడా టీచరే. నాకు చిన్నప్పుడు మా అమ్మ స్కూల్లో ఒక వీటికి ఆన్సర్స్ తీసుకురమ్మంటే ఆ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వేసిండు. ఒక వ్యక్తికి ఏం కావాలి అన్నారు. అంటే నాకు కూడా తెలియదు కాదు, నేను 7th క్లాస్ 8th క్లాస్. మా అమ్మని అడిగిన, మా అమ్మ కూడా ఎడ్యుకేటర్, వాళ్ళ నాన్నగారు టీచర్ కదా. అంటే విద్య కావాలని చెప్పింది మా అమ్మ. అంటే ఏదైనా ఒక దాంట్లో మనం నిష్ణాతులం అయిపోవాలి. విద్య అంటే ఏదో ఈ లెర్నింగ్ అంటే అక్షరాలు చదవడం కాదు, అవగాహన ఏదైనా ఒక విషయం మీద, లేకపోతే ఏదైనా ఒక వృత్తి మీద, లేకపోతే సమాజంలో నివసించడానికి అవసరమైనటువంటి స్కిల్స్ మీద ఉండాలి. అంటే అదే విద్య. విద్య అంటే ఈ చదువు, స్పెల్లింగ్. ఆ రోజుల్లోనే మీ మదర్ గాని మీ ఫాదర్ గాని చెప్పడం ఏంటంటే బట్టి విధానం కాకుండా బాధ్యతతో ముందుకెళ్ళాలన్నట్టుగా చెప్పారు. చాలా అండి అట్లాగే. కాబట్టి నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్ తీసుకోవడానికి కూడా నాకు ప్లస్ ఇదే ఇంట్రెస్ట్. నాకు తెలిసింది పిల్లలకు సులువుగా సరళంగా అందజేయాలనేటటువంటి తాపత్రయం ఉంటుంది. అందుకే నాకు దీన్ని చాలా సులువుగా ఎవరు చదివినా అర్థమవుతుంది. పత్రికా భాషలో బాగా వ్రాయబడింది, చాలా సులభంగా అర్థమైపోతుంది. కానీ ఎప్పుడైనా మేడం మీ బుక్స్ స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి కానీ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ తర్వాత చాలా పై స్థాయిలో ఉన్న వాళ్ళు, సర్పంచులతో సహా, వార్డు మెంబర్స్తో సహా చాలా మంది స్టూడెంట్స్ డైలీ ఒక 10 ఫోన్ కాల్స్ అయినా వస్తాయండి. ఎందుకంటే బాగా ప్రజలలోకి వెళ్ళింది. ప్లస్ దీన్ని మంచి క్వాలిఫైడ్స్ చదువుకునే విద్యార్థులు, లెక్చరర్స్ కానివ్వండి, మంచి మంచి అఫీషియల్స్ చాలా మంది తెప్పించుకున్నారు. ఇప్పుడు మీరు ఏ కాలేజీలలో చేస్తున్నారో వాళ్ళు అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకనంటే ఆల్రెడీ పుస్తకాలు లేకపోయినా పుస్తకం ఉన్నటువంటి అద్భుతం మా దగ్గర ఉందని వాళ్ళు అనుకుంటారు. నేను బుక్స్ ఇస్తుంటా, అది ఖచ్చితంగా కావాల్సిన లైబ్రరీస్ కి పంపించాను. ఎవ్వరు నేను గిఫ్ట్ గా కూడా ఇదే ఇస్తుంటా. ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఇదే గిఫ్ట్ నేను ఇచ్చేటటువంటి. లేదు మేడం, పుస్తకానికి మించిన గిఫ్ట్ ఎక్కడా లేదు. దాదాపుగా చూస్తున్నట్టయితే ఎవరింటికి వచ్చినా వాళ్ళు నా బుక్ తో పాటు బయటకు వెళ్తారు. ఖచ్చితంగా మేడం, నిజంగా చాలా అద్భుతంగా. అసలు నిజంగా మీ మాటలు వింటుంటే చాలా అసలు నిజంగా వాస్తవానికి ఇది ఉంది, ఇది కావాలి. అవసరం వేరు, అత్యవసరం వేరు, కానీ ఇది చాలా అత్యవసరం అనిపిస్తుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా మన బుక్ ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారండి. ఇది ఇంగ్లీష్ లో కూడా తేబోతున్నాము. దాని ప్రాధాన్యత అలాగా ఉంది బాగా. అంటే నేను అన్ని కమిషన్ సిఫారసుల్ని ఒరిజినల్ యాక్షన్ తీసి రాస్తా అన్నట్టు, ఏదో సినాప్సిస్ లాగా రాయలేదు, బుక్ని సమగ్రంగా రాసినాం. దానివల్ల మీరు ఎవరినైనా గ్రూప్ 2, గ్రూప్ 1 పిల్లల్ని అడగండి, చాలా మంచి స్టాండర్డ్ బుక్. అంటే మనకు చాలామంది అభిప్రాయం ఏంటంటే
సినాప్సిస్ రాస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. ఈ కాలంలో కాంపిటీషన్ పెరిగిపోయి ఎనాలిటికల్గా ఇస్తున్నారండి. దానికి తగ్గ ఆన్సర్స్ ఇచ్చేది మన బుక్కే. రైట్. ఇంకొక విషయం మేడం, మీరు ఈ పుస్తకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఎన్ని రోజులు మీరు టైం తీసుకున్నారు? అప్పుడండి పుస్తకం రాసినప్పుడు 2 సంవత్సరముల 3 నెలల 18 రోజులు పట్టింది. అసలు మా చిన్న బాబుని ఒక 18 days చూడలే అసలు నేను. అప్పుడు వాడు చిన్నోడు, ఇప్పుడు వాడు ఇంటర్ సెకండ్ ఇయర్. అక్కడే కనపడుతుంది ఎంత బాధ్యత. చాలా కష్టమైంది. కొన్ని మెడికల్ లీవ్లు ఉపయోగించుకున్నా, చాలా చాలా కష్టపడ్డాం అన్నట్టు. అప్పుడు అసలు ఇంకా రేపు వచ్చే ఇంకా ఏమైనా దొరుకుద్దో ఏమో అట్లా తపన అన్నట్టు. దాని ఇంకా మంచిగా చేయాలి. అప్పట్లో అంత కష్టపడ్డారు కాబట్టి ఈ రోజుల్లో మీ పుస్తకం అంత ఇష్టంగా చదువుతున్నారు. ఇప్పటికి కూడా అప్డేషన్ చేస్తాను, ఇయర్ అప్డేషన్ చేస్తాను, మళ్ళీ మొత్తం మార్చేస్తాను టోటల్ గా. ఎక్కడ ఏం పెట్టాలో అక్కడ అదే పెట్టేస్తాను. రైట్ మేడం, ఈ పుస్తకాన్ని ఓన్లీ సివిల్స్ వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళైనా మేడం? జేఎల్స్ గానీ, డిఎల్స్ గానీ వీళ్ళందరికీ, జనరల్ స్టడీస్ అందరికీ పాలిటీకి ఉపయోగపడుతుంది. ఆప్షన్ జేఎల్ వాళ్ళకి, డిఎల్ వాళ్ళకి పాలిటీ ఉంటది కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. మామూలుగా మనం సాధారణ పౌరులకు కూడా, సిటిజన్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కదా తెలుగులో, మళ్ళీ అంత వివరంగా మాలాంటి జర్నలిస్ట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, రాజకీయ నాయకులకి అందరికి. కానీ మాలాంటి జర్నలిస్టులకు మాత్రం ఖచ్చితంగా జర్నలిస్టులకు కూడా నా దగ్గర కూడా కొన్ని నేమ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా తీసుకెళ్లారు. అంతేందుకు శ్రీకాంత్ వాళ్ళందరూ కూడా అందరు మన దగ్గర మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా మేము కూడా మీరు ఏ విషయమైనా ఒకటి, మీరు మహిళల గురించి మీరు టీవీ షోలు చేయాలనుకున్నాను, మీకు ముందు మహిళల గురించి తెలియాలి కదా, ఇందులో ఉంటది. వృద్ధుల గురించి ఇందులో ఉంటుంది, చిల్డ్రన్ గురించి ఇందులో ఉంటుంది, బాలల హక్కుల గురించి, మీరు ఏ హక్కులు కావాలన్నా, విధులు కావాలన్నా, భారత రాజ్యాంగం గురించి కానీ తప్పులేంటి, తడకలేంటి, వస్తుంది ఏంటి, చేస్తుంది ఏంటి, అసలు జరుగుతుంది ఏంటి, జరగబోయేది ఏంటి, అన్ని ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అన్నట్టుగా మీరు చెప్తున్నారు. మనది అంటే మన కాన్స్టిట్యూషన్ మనకి ఏం అందించిందో, ఇలా ఎట్లా డెవలప్మెంట్ అయిందో, ఎలాంటి చేంజెస్ వచ్చినాయో అన్నీ ఉంటాయి. అంటే మన సొసైటీ, ఇండియా సొసైటీ ఏమి సమస్యలు ఎదుర్కొంటుంది, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, వాటికి పరిష్కారాలు, వివిధ కమిషన్స్ ఏం చెప్పినాయి అవి కూడా ఉంటాయండి. అందుకే బుక్ ఇంతలా అయింది. అలానే కాదు మేడం. రైట్ మేడం, అది ఈ పుస్తకం గురించి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? మీ ప్రేక్షకులకు కానీ, మీకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ, తర్వాత వీళ్ళందరికీ కానీ, స్టూడెంట్స్కి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ సర్వీసెస్, గ్రూప్ సర్వీసెస్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? స్టూడెంట్స్కి మనము ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే, సిలబస్కి ఫస్ట్ అవగాహన చేసుకొని, సిలబస్ని మొత్తం పాఠ్యాంశాలు పూర్తిగా చదవాలండి. అంత అర్థం చేసుకొని చదవాలి, బట్టి పట్టకూడదు. ప్రశ్నలు ఎనాలిటికల్గా వస్తున్నాయి, కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది, ప్రశ్నాపత్ర సరళిని మనం గమనించాలి, దానికి మనం ఆన్సర్స్ సరిగ్గా చేయగలగాలి. అంటే ఒక సమగ్రమైనటువంటి అర్థవంతంగా మీరు చదవగలగాలి. ఊరికే పైన చదివి, లేకపోతే నాకు 2 మార్కుల వల్ల జాబ్ పోయింది అనేటటువంటి స్థితిలో ఉండొద్దు. మనకు 2 మార్కులు అదనంగా వచ్చి ఉండాలి. నాకు ఒక 1 మార్కులో పోయింది, 2 మార్క్స్లో పోయింది, లేకపోతే నేను ఇట్లా అనుకున్నా, అట్లా అనుకున్నా అనేటటువంటిది ఎందుకు వస్తుంది అంటే, అర్థం చేసుకోకపోవడం వల్ల. మీకు ఏ భాష వచ్చు, తెలుగు వస్తే తెలుగు చదవండి, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చదవండి. మనకు మాధ్యమిక భాష ఏదైనా కానీ మీకు భాష వచ్చింది అంటే అర్థం చేసుకుని అర్థవంతంగా చదవాలి. ఒక అర్థమైన విషయాన్ని ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అక్కడే ఆన్సర్ తీర్చుకోవాలి. ఎవరైనా ఖచ్చితంగా నాకు ఫోన్ చేయొచ్చండి, ఎవరైనా ఫోన్ చేస్తూ ఉంటారు. నేను ఫ్రీగా సర్వీస్ కూడా, అంటే ఎవరైనా 10 మంది పిల్లలు గ్యాదర్ అయినా, లేకపోతే ఫోన్ ద్వారా అయినా నేను ఫ్రీ సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాను. ఎలాంటి మనకు ఎక్కడైనా ఆఫీస్ మామూలుగా మిమ్మల్ని విజిట్ చేయాలంటే ఎక్కడ విజిట్ చేయాలి మేడం? విజిట్ చేయాలంటే ఖచ్చితంగా కాలేజ్ కన్నా రావాలండి, ఇంటికన్నా రావాలి, ఫోన్ ద్వారా. నేను అదే చెప్తున్నాను, మీ నెంబర్ ఒకసారి చెప్పగలుగుతారా? ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ కూడా మేడం అడ్రస్, తర్వాత ఫోన్ నెంబర్, ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీకు ఎలాంటి డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ, నిజంగా చాలా అదృష్టం ఈరోజు. ఎందుకంటే మనకు చాలామంది ఏం చేస్తారంటే డౌట్స్ కోసం, క్లారిఫికేషన్స్ కోసం ఎక్కడెక్కడనో వెతుకుతూ ఉంటాం, ఎవరెవరినో కలవాలి అనుకుంటూ ఉంటాం. కానీ మేడం గారు డైరెక్ట్గా, నేను ఎల్లవేళలా ఎప్పుడు కూడా విద్యార్థులకు దగ్గరలోనే ఉంటాను సాయి గారు. ఖచ్చితంగా నేను నా నెంబర్ కానీ, నేను అడ్రస్ కానీ షేర్ చేసుకుంటాను. స్టూడెంట్స్లో నేను ఒక వెలుగుగా మారాలనుకుంటున్నాను. నేనున్న దాంట్లో కూడా దాదాపుగా ఎవరికైనా హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధం. లైబ్రరీస్ కూడా పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా మీరు అడ్రస్ని షేర్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు, ఒకసారి చెప్పండి మేడం. సార్, నేను ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9912092047.
మీరు ఎప్పుడైనా కాల్ చేసి ఏ డౌట్ అయినా కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఖచ్చితంగా నేను మీకు క్లియర్ చేస్తాను. ఎనీ ప్రాబ్లమ్స్ చదివేటప్పుడు వచ్చినా, లేటెస్ట్ వాటి మీద ఏమైనా డౌట్స్ వచ్చినా మీరు నా సేవల్ని మీరు తీసుకోవచ్చు. అది నా బాధ్యతగా నేను భావిస్తాను. బుక్ రాసి వదలడం కాదు, దాని మీద పూర్తి అకౌంటబిలిటీ నేను తీసుకుంటాను. ఇది దాదాపుగా చూస్తున్నట్టయితే సుంకర రమాదేవి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థులకు చేరువ కావాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ టీచర్ అయినప్పటికీ కూడా ఆ టీచర్ విధాన పద్ధతి వచ్చేసి ఒక 100 మంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో చెప్తే ఏముంటుంది, 100 మందికి నా విషయాన్ని తెలియజేస్తే ఏముంటుంది, లక్షల మందికి చేరాలి, గొప్ప విషయాలు చేరాలి అన్నట్టుగా ఒక పాలిటీ పుస్తకాలు రచించి భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాల గురించి, అదేవిధంగా భారత రాజ్యాంగ గవర్నెన్స్ గురించి, పాలిటీ గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా చదివే విధంగా, యాక్చువల్లీ లైక్ ఏ జర్నలిస్ట్ కూడా చదివే విధంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. మీరంతా కూడా ఎలాంటి డౌట్స్ కావాలన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా మేడం గారు ఇంతకుముందు నెంబర్ చెప్పారు, అడ్రస్ చెప్పారు. ఖచ్చితంగా మీరు ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పుస్తకం మాత్రం బరువు ఉంది, మేడం మాత్రం బాధ్యతగా రాసింది, అది కనబడుతున్నటువంటి విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్నట్టుగా చేస్తున్నాం. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. రమాదేవి మేడం గారు నిజంగా మాకు చాలా థ్యాంక్స్, మా స్టూడియోకి వచ్చి మంచి విషయాలు షేర్ చేసుకున్నందుకు మీకు ఒకసారి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్.